హరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్కడ అనే చర్చ తెలుగుదేశం పార్టీలో జోరుగా జరుగుతుంది. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నారా లోకేష్ కనిపించకపోవడంపై పార్టీలోని ఒక హాట్ టాపిక్గా మారింది. ఉత్తరాంధ్ర జిల్లాలో శంకరరావం పేరుతో నారా లోకేష్ సభలు నిర్వహించారు. సభలు నిర్వహించిన తర్వాత లోకేష్ జాడ అనేది పార్టీలో ఎక్కడా కనిపించలేదు. ఇటీవల కాలంలో తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి తెలుగు జన సభ పేరుతో భారీ సభను కూడా నిర్వహించడం జరిగింది. ఈ సభలో కూడా లోకేష్ ఎక్కడ కూడా కనిపించలేదు. తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ జనసేన నిర్వహించిన సభకు జనాలు తక్కువైనప్పటికీ కూడా రెండు పార్టీలకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. అయినప్పటికీ కూడా లోకేష్ ఈ సభకు రాకపోవడం పట్ల అటు రెండు పార్టీలను కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీకి యువనేతగా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లోకేష్ ఎందుకు అందుబాటులో ఉండి కూడా ఈ సభకు రాలేదు, పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు, కరకట్ట నివాసానికి ఎందుకు పరిమితం అవుతున్నారు అనే అంశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు లోకేష్ను జరుగుతున్న భారీ సభలకు దూరంగా ఉంచాలనే ఆలోచనలోనే ఉన్నట్లు మనకి తెలుస్తుంది. లోకేష్ వాక్పటిమ అలాగే వాక్చాతుర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. ఇటువంటి బహిరంగ సభల మీద లోకేష్ వచ్చినట్లయితే పార్టీ పరువు పోతుందన్న ఉద్దేశంతోనే లోకేష్ను ఉద్దేశపూర్వకంగానే సభలకు దూరంగా ఉన్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో వర్ధంతికి జయంతికి తేడా తెలియదు నాయుడు. సారీ టు ఇంటరప్ట్. అయితే ఇంకో విషయం, ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి అన్నప్పటి నుంచి జనసేన క్యాడర్కి లోకేష్కి ఒక అంతరం ఏర్పడింది, ఒక గ్యాప్ పెరిగింది. దాని పర్యవసానమే ఆయన ఈ సభలకు కూడా హాజరు కావట్లేదు అనేది మరొక వార్త స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి. దీని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా రెండు పార్టీలు ఇంకా సీట్ల పంపకమే జరగలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది కూడా అప్పటికి తేలలేదు. అయితే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ ఎవరు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తరపున ముఖ్యమంత్రిగా ఉంటారు అన్న ప్రశ్నకు ఇందులో నో డౌట్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఉంటారు, మీకు అభ్యంతరం ఏముంది, ఈ సంగతి పవన్ కళ్యాణ్కి కూడా తెలిసినట్టు కూడా లోకేష్ మాట్లాడడంతో జనసేన పార్టీలో పెద్ద ఎత్తున దుమారం జరిగింది. దీంతో జనసేన పార్టీ నాయకులు అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. రెండు పార్టీల మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అలాగే సీట్ల పంపకం మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ఇప్పుడు వరకు తేలలేదు. అయినప్పటికీ కూడా లోకేష్ ఏ విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటారనే ప్రకటన చేస్తారనే దాని మీద జనసేన పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కూడా లోకేష్ వ్యాఖ్యలను తప్పుపడుతూ దీని మీద ఖండించాలని పవన్ కళ్యాణ్ కూడా అడగడం జరిగింది. దీని మీద పవన్ కళ్యాణ్ స్పందించకపోయినప్పటికీ కూడా జనసేన పార్టీలు అయితే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పటి నుండే లోకేష్ను దూరంగా ఉంచుతున్నారు, అనవసరమైన విషయాల్లో మాట్లాడుతున్నారు, ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడుతూ రెండు పార్టీల మధ్య ఇబ్బంది పెట్టే విధంగా లోకేష్ ప్రసంగాలు ఉంటున్నాయన్న ఉద్దేశంతోనే నారా లోకేష్ను దూరంగా ఈ సభలకు ఉంచుతున్నారు, రెండు పార్టీలు పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారనే చర్చ అయితే మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిగూడెంలో జరిగిన సభకు లోకేష్ను దూరంగా చంద్రబాబు నాయుడు ఉంచారనే అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది. హరి ఆల్రైట్ నాయుడు, మొత్తానికి ఇక్కడ లోకేష్కి అలాగే చంద్రబాబు నాయుడుకు కూడా అభిప్రాయ భేదం ఏదన్నా ఉందా అనే చర్చ ఖచ్చితంగా టీడీపీలో నడుస్తోంది. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థుల్ని ప్రకటించే అంశంలో కావచ్చు, లేకపోతే సభల్లో ఇక్కడ ప్రసంగించే విషయంలో అవ్వచ్చు. సో లోకేష్ నాయుడికి ఉన్న కేపబిలిటీస్ ఏంటి అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా కనిపిస్తున్న నేపథ్యంలోనే ఈ పరిస్థితుల్లో నేను చెప్తున్నారు.